నీళ్ల వివాదం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నీళ్ల విషయంలో తమకు గొడవలు వద్దని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు అన్నారు. గొడవలతో ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. తిరుమలలో మద్యం బాటిళ్ల వ్యవహారంలో వైసీపీ హస్తముందన్న చంద్రబాబు ఈ అంశంలో ఆధారాలతో సహా దొరికిపోయారని చెప్పారు. అమరావతిపై జగన్ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. నీళ్లు కావాలన్నా గొడవలు కావాలంటే మాకు నీళ్లొద్దు, గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. గోదావరి అనేది ఒక ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఒకసారి నీళ్లన్నీ పోతా ఉంటే పంట కాలువలు, చిన్న చిన్న కాలువలు, డిస్ట్రిబ్యూటర్స్ అన్ని ఈజీగా ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయినాక నదులు అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏది ఉండదు. అవసరమైతే ఇక్కడ పోయే నీళ్లు తెలంగాణ కూడా వాడుకునే అవకాశం వస్తుంది. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాల కంటే గొడవలు లేకుండా అందరం ఉంటే ఇవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఎక్కడ రాజ్యాంగంలో రాజధాని పేరు లేదంట. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పనిచేసి బెంగళూరులో కూర్చుంటే ఇడుపుల బాయికి పోతే అదే రాజధాని. అంటే ఏంటి చేదస్తో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అంటున్నాడు అది నది పక్కన వచ్చిందంట. రాజమండ్రి ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? లండన్ ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది? అంటే బాంబే ఎక్కడుంది? కనీసం ఇలాంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తే వీళ్ళు ఏం మాట్లాడాలి? మనకు కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఎవరైనా సరే అన్య మతస్థులు కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందంటే ముస్లింలు పోవచ్చు, క్రిస్టియన్లు పోవచ్చు, ఇంకొకరు పోవచ్చు. అదే ఇమ్మన్నాం. అదే ఇమ్మంటే నేను ఎళ్లను నిలిపేసిన వ్యక్తి వెంకటేశ్వర స్వామిని గురించి మాట్లాడితే నా ఇంటి కుల దైవం పవిత్రతను కాపాడే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్నేం చేశారు? బాటిల్స్, తాగిన ఖాళీ బాటిల్ తీసుకుపోయి తిరుమల పైన పెట్టి ఇక్కడంతా కూడా మద్యం వచ్చేసిందని మన మీద బురదేయడం మొదలుపెట్టారు. మా డీజీపీ వచ్చాడు. వస్తే నేను చెప్పా, దొరికిందంటున్నావు, నీకు బాటిల్స్ ఉన్నాయి కదా అన్నాను. ఉన్నాయన్నాడు. ఆ బాటిల్స్ తీసుకొని హోలోగ్రామ్ ఉంది. ఆ హోలోగ్రామ్ చూస్తే ఏ బ్యాచ్లో ప్రొడ్యూస్ చేశారు, ఏ షాప్కి వెళ్ళింది, ఏ షాప్లో కొన్నారు, డీటెయిల్స్ వస్తాయి. ఇన్వెస్టిగేషన్ చేయమన్నా. దొంగలు దొరికిపోయారు, రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. డేగ కన్ను పెట్టా ఈ రాష్ట్రంలో. ఎవడు ఎక్కడ తప్పు చేసినా రెడ్ హ్యాండ్గా పట్టుకుంటా తాట వలస్తాను కానీ ఎవడిని వదిలిపెట్టాను ప్రజా రక్షణ కోసం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. గంజాయిని వాణిజ్య పంట చేశారు. నేను ఆ రోజు కూడా మీకు ఒక మాట చెప్పాను, ఏ సమస్య అయినా పరిష్కారం చేస్తాను కానీ గంజాయికి అలవాటు అయిపోతే అలాంటి చేయడం చాలా కష్టం. ఒకసారి అలవాటు అయిపోయిన మన పిల్లలు గంజాయి మానుకోలేరు. అది ఒక వ్యసనం, ఒక అబ్సెషన్. మనిషి ఏదైనా ఒకటి ఉండడు కానీ ఆ సమయంలో తీసుకోకపోతే ఉండలేని పరిస్థితి వస్తాడు. అలాంటి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడు నేను ఒకటే పెట్టాను, డేగ కన్ను పెట్టా. దాని మీద కూడా ఈగలను పెట్టి ఒక వ్యవస్థను పెట్టి మెర్సిలెస్గా కొడుతున్నా. నేను ఒక మాట చెప్పాను, మా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే
మత్తులో కూడా నువ్వు అత్యాచారం కానీ ఇలాంటివి చేస్తే, అఘాయిత్యాలు చేస్తే అదే చివరి రోజు ఈ భూమి మీదని హెచ్చరించా, చేసి చూపిస్తున్నా.